అన్నగారి తండ్రి మరి ప్రతిదానికి కూడా మోకరించి ప్రార్థన చేయటం అనేది, ప్రతిదానికి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడగటం అనేది ఆయన నేర్చుకున్నారు, నేర్పించారు. రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఏ ఘట్టానికి కూడా మనమైనా మన పిల్లలైనా మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవటం, నేర్పించటం చాలా అవసరం. రాబోతున్న రోజులు ఇంకా గడ్డు రోజులు, గుర్తుపెట్టుకోండి. గడిచిపోయిన దినములే ప్రశాంతమైన దినములు, రాబోతున్న దినములు ఇంకా ఇబ్బందికరమైన దినములు. ఆ ఇబ్బందికరమైన దినములలో మనము మన వారు సుభిక్షంగా ఉండి దేవుని రెక్కల నీడలో భద్రంగా ఉండాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనే అనుభవం ఎంతైనా అవసరం. ఈ భక్తి సాధన అనేది మీరు కొనసాగించండి, ఇంకా అభివృద్ధి చెందండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. భక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది కనుక అది శరీర జీవితానికి, అటు ఆత్మీయ జీవితానికి, రెండు జీవితాలకి భక్తి అనేది ప్రయోజనం. కానీ లోకం భక్తిపరుని పిచ్చోడిని చూసినట్టు చూసిద్ది. వాళ్ళతో మనకు అనవసరం. ఎందుకంటే మన రోడ్డు మీద మైండ్ పోయిన వాళ్ళని చూస్తుంటాం. ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుంటాడు, వాడిని చూసి మనం నవ్వుతాం. ఎందుకంటే వాడు వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడని. కానీ వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు, ఎందుకంటే వాడికి మనం పిచ్చోళ్ళం. ఎందుకంటే ఈ బట్టలన్నీ కట్టుకున్నాం కదా, వీళ్ళెవర్రా ఇవన్నీ తగిలించుకున్నారు, నేను ఎంత ఫ్రీగా ఉన్నానో చూడని వాడు మనల్ని చూసి నవ్వుతాడు. అర్థమైందా? పిచ్చోళ్ళు, సోదోళ్ళు నవ్వారని మనం లక్ష్య పెట్టాల్సిన అవసరంలా. భక్తిహీనత ఎప్పటికైనా నాశన హేతువు, భక్తి అనేది ఎప్పటికీ ఆశీర్వాదకరమైంది. భక్తిహీనత, దేవుని భయం లేకపోవటం, విచ్చలవిడి జీవితం, దేవునికి విధేయత చూపని బ్రతుకు భక్తిహీనత. కానీ భక్తిపరులు దేవునికి భయపడతారు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతారు, దేవుని వెంబడిస్తూ ఉంటారు. భక్తిపరులు తాత్కాలికంగా శ్రమలు పొందిన వారి ఫైనల్ ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్. భక్తిహీనులు టెంపరీగా సుఖపడినా, ఆనందపడినా, ఎగిరి గంతులేసిన వాళ్ళ క్లైమాక్స్ విషాదాంతం. ఇది దృష్టిలో పెట్టుకొని మీ భక్తి సాధనను జాగ్రత్తగా కొనసాగించుకోండి. వచనంలోకి వెళ్ళబోయే ముందు ఒక్క మాట. గడచిన దినముల్లో భక్తి సాధన వేరు, ఈ రోజుల్లో భక్తి సాధన వేరు. గడచిన దినముల్లో, మన పితరుల దినముల్లో సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఈ మాధ్యమాలు ఏవి లేవు. మనుషులు ప్రశాంతంగా ఉన్నారు, మనసులు ప్రశాంతంగా ఉన్నాయి, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది, తినే తిండి మొదలైన విషయాలు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఇప్పుడు తిండి పొల్యూట్ అయిపోయింది, క్లైమేట్ పొల్యూట్ అయిపోయింది, మనిషి మెదడు ఆలోచన విధానం కూడా భయంకరంగా పొల్యూట్ అయిపోయింది. ఆనాడు వాళ్ళకున్న అనువైనటువంటి పరిస్థితులు ఈనాడు లేవు. ఈనాడు చక్కగా కూర్చొని కాసేపు దేవుని మాటలు విని ఆత్మలో బలం పొంది రేపబడి ఇక నుంచి ఇలానే ఉండాలి అనుకొని కూటమైపోయి బయటికి పోయిన తర్వాత సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఒక చిన్న క్లిప్పింగ్ చూసావంటే ఇప్పటిదాకా విన్న ప్రసంగం అంతా తుస్ అంటది. చాలామంది ప్రసంగాలు విన్నప్పుడు ఉద్రేకంతో రేపబడి వెంటనే ఎందుకు చల్లారిపోతున్నారని పరిశీలిస్తే ఈరోజు అందరూ నేత్రాశ పాపంలో బందీలైపోయారు. అలాంటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు, మనసులు, వాతావరణం, పరిస్థితులు అన్నీ చాలా కష్టతరంగా మారాయి. ఇలాంటి కఠినమైన దినాల్లో భక్తిని కాపాడుకోవటం, ఆత్మీయతను కాపాడుకోవటం, దేవునితో నడవటం అనేది చాలా జటిలమైన విషయంగా ఉంది. అర్థమైందా? ఎందుకంటే ఇవి అంత్య దినములు, అపాయకరమైన దినములు. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు,
అని ఇలా చాలా విషయాలు 2 తిమోతి 3:1 నుంచి చదివితే అంత్య దినాలు ఎలా ఉంటాయో ప్రస్తావించాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఈరోజు రోజులు మనం గమనిస్తే కన్న తల్లే పిల్లల్ని అతి కిరాతకంగా చంపుతుంది క్షణికానందం కోసం. అంటే మాతృమూర్తికి మాతృవాత్సల్యం అనేదే విషంగా మారిపోయింది ఈ దినాల్లో. పిల్లలకి తల్లిదండ్రుల మీద మమత లేదు. వృద్ధాశ్రమాలు కళకళలాడిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగతింపులైపోతున్నాయి. పెళ్లి చేసుకున్నంత ఆవేశం తర్వాత ఉండట్లా, కొద్ది రోజుల్లోనే పెటాకులైపోతున్నాయి. ఎందుకంటే మనుషులు అలా అయిపోయినారు. చట్టాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. భర్తను కలిగి ఉండి కూడా స్త్రీ మరొక పురుషునితో సహజీవనం చేయటం తప్పు కాదు అనే చట్టాలు వచ్చేసాయి. అంతా విచ్చలవిడి పాపం, విశృంఖలత్వం. చిన్న చిన్న పిల్లలు కూడా నెట్ అందుబాటులోకి వచ్చింది. అందులో చూడకూడని వాటిని చూసి వాళ్ళ మెదళ్ళు పాడైపోతున్నాయి, వాళ్ళ ఆలోచన పాడైపోతుంది. చిన్న చిన్న వయసుల్లోనే త్రాగుడు, వ్యభిచారం, అలాగే మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి, ముఖ్యంగా సిటీ లైఫ్ జీవిస్తున్న పిల్లలైతే చాలా చిన్న చిన్న ప్రాయాల్లోనే చెడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి జటిలమైన వాతావరణంలో, జటిలమైన దినాల్లో మనం ఉన్నాం. మనకు ముందున్న వాళ్ళ దినములే ప్రశాంతంగా ఉన్నాయి. భక్తి సాధన కానీ, ఆత్మీయత కానీ, పరిశుద్ధాత్మ నడిపింపు కానీ అన్ని విధాలా అవి సౌకర్యవంతంగా ఉన్నాయి. కానీ ఇప్పటి దినాలు నోవహు దినముల వలెను, లోతు దినముల వలెను మారిపోయినాయి. ఉండే కొన్ని ఇంకా మారతాయి. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమైతే 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రైట్. ఇలాంటి దినాల్లో ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, మోకాళ్ళ జీవితం, సేవా జీవితం అన్నీ రద్దయిపోయే పరిస్థితి వచ్చేసింది. గతంలో మంచి ప్రార్థనా పరులు ఈరోజు సెల్ ఫోన్ చూసుకుంటా ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు. గతంలో మంచి వాక్య ధ్యానాసక్తి పరులు ఈరోజు వాక్యాన్ని నామమాత్రంగా చదువుతూ మళ్ళీ చదవకపోతే ఏమన్నా చేస్తాడేమో దేవుడు అన్న భయంతో రోజుకు ఒక అధ్యాయం చదివేవాళ్ళు, కొంతమంది అయితే చాలా పొదుపుగా క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో న్యూ ఇయర్లో క్యాలెండర్ తెచ్చుకుంటారు. పోయేటప్పుడు భక్తిగా దేవునికి స్తోత్రమని వాగ్దానం, వాక్యం ఒక్కడ చదువుకొని పోతారు. భక్తి అంటే పోయింది, వాక్యాసక్తి పోయింది. ఓకే, ప్రార్థనా జీవితం పోయింది. పరిశుద్ధాత్మ స్వరము విని ఆత్మతో నడిపించబడే అనుభవం సేవకులకి, విశ్వాసులకి అందరికీ కొరవడిపోయిన పరిస్థితులు వచ్చేసాయి. మరి ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పే సంగతి దయచేసి ఈ మాటలు తీవ్రంగా తీసుకొని మీరు మీ పిల్లల్ని కూడా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే డేంజర్ దినాలు రాబోతున్నాయి. ఆయన రాకడ సమీపం అయ్యే కొద్దీ ఎలాంటి వాతావరణం ఉంటుందో యేసయ్య ముందే మాట్లాడాడు. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెండ్లికిచ్చు కొనుచు, పెండ్లి చేసుకొనుచు, సంతోషించుచు, లోకమంతా నెమ్మదిగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉంది, విచ్చలవిడి పాపాలు చేసుకుంటున్నా ఏమి కావటం లేదని భక్తిహీనత విస్తరించిన దినములలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆ దినములుండునని యేసయ్య మాట్లాడాడు. కాబట్టి లోకంలో అన్యులకి మనం చెప్పజాలం, ఎందుకంటే దైవస్వరానికి వాళ్ళు లోబడరు. కానీ మీరు చాలా దూరం భారం లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో దేవుని మాటల కోసం పరిగెత్తొచ్చారంటే భక్తి అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది. ఆత్మీయత అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది. దేవుని ప్రేమించే నైజం కాస్తో కూస్తో మీలో బతికుంది. ఆత్మీయత అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది కనుకనే వాక్యం కోసం పరితపించి ఇంత దూరం ప్రయాసపడొచ్చారు. సిటీలో కూటాలు వేరు, సికింద్రాబాద్లో కూటం వేరు, అక్కడ మన వాళ్ళకి అందుబాటులో కూటం పెట్టడం వేరు. ఇది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో కూడా ఒక దరి. దేవునికి స్తోత్రం. అసలు మీ తెగింపు ఎంత గొప్పదంటే టీవీలో ప్రచారాలు ఏమో భయంకరంగా జరుగుతున్నాయి. ఎంత తెగించారంటే సస్తే సత్యం, బతికితే బతికాం. సాలమన్ అన్న బొంగ, మనం ఉంటే ఏం లాభం, పోదాం, పోతే మొత్తం పోదాం, ఉంటే అందరం ఉందామని తెగించి వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీకు ఈ మాటలు చెప్పాలనిపించింది, చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో మీకు తెలియకుండా ఉండేదానికి లేదు. ప్రకటన గ్రంథం మనకు అందించాడు దేవుడు. మనకు స్పష్టంగా తెలుస్తుంది. జరుగుతున్న సంభవాలన్నీ మనకు హెచ్చరికలు. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన దినములు వచ్చాయి. భక్తి చల్లారకుండా జాగ్రత్త పడండి. గుర్తుపెట్టుకోండి, కూటానికి వచ్చి కూర్చున్నారు,
ఎక్కడెక్కడోళ్ళో ఎన్ని మూలల నుంచి వచ్చారో కూటమి అయిపోయిన తర్వాత తలో దిక్కి వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నంతసేపు నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను, సంఘములో ఆరాధనలో ఉన్నంతసేపు దైవజనులు మిమ్మల్ని హెచ్చరిస్తారు, బలపరుస్తారు. కానీ కూటమై బయటికి వెళ్ళిన తర్వాత దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి, నీకు నీవే బుద్ధి చెప్పుకోవాలి, నీకు నువ్వే గద్దించుకోవాలి, నిన్ను నువ్వే దేవుని చేతికి అప్పగించుకుంటూ నడవాలి. తన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్క కుటుంబం అంటే ఒక్క కుటుంబం కూడా మంచిది లేకుండా అందరూ చెడిపోయిన నోవా తన ఫ్యామిలీని తన భక్తిని కాపాడుకున్నాడు ఆ దినముల్లో. తెలుసు మీకు ఆ సంగతి. ఆఖరికి నోవా అత్తగారు, నోవా పుట్టింటోళ్ళు కూడా చెడిపోయారు. ఎందుకంటే జలప్రయాణంలో వాళ్ళు కూడా బతకల. నోవాకు 3 కోడళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చెడిపోయాయి, వాళ్ళు కూడా బతకల. అంటే అత్తగారి కుటుంబం, అమ్మగారి కుటుంబం చెడిపోయిన నోవా మాత్రం భక్తిని కాపాడుకున్నాడు. కోడళ్ళు భక్తిని కాపాడుకున్నారు, కొడుకులు కాపాడుకున్నారు. కనుకనే లోకం మొత్తం మీదికి వచ్చిన జలప్రళయంలో వారు చావకుండా కాపాడబడ్డారు. ఈరోజు మళ్ళొక్కసారి చెప్తున్న జాగ్రత్త, ఇంకా సేపట్లో కూటమి అయిపోయింది, ఎటోళ్ళటు వెళ్తారు. మీ భక్తిని, మీ ఆత్మీయతను, మీ ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, దేవుని యందలి భయమును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. చెప్పటమే, తర్వాత వెళ్ళిపోతాం, తర్వాత మీ ఇష్టం. అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడును, అంతం వరకు విశ్వాసములో స్థిరంగా నిలిచిన వాడే రక్షింపబడును. నేను చెప్పింది నిజమా కాదా? ప్రార్థనా జీవితానికి, వాక్య ధ్యానానికి, దేవుని పనికి అంతకుముందున్న సౌకర్యం ఇప్పుడుందా? అడ్డుబండలు వచ్చినాయా లేదా? ఆటంకాలు వచ్చినాయా లేదా? మాధ్యమాలు వచ్చి చెడగొట్టినాయా లేదా? యథార్థవంతులు చేయొత్తండి నిజమేనన్నా అన్నోళ్ళు తెలిసిందిగా. జాగ్రత్త. మా భక్తిని మేము జాగ్రత్తగా కొనసాగించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు కూడా మీ భక్తిని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. నేను గతంలో ఒక ఎగ్జాంపుల్ విన్నాను, పాపం పిచ్చోడు అని ఒక ఎగ్జాంపుల్. అది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడట. ఆ వ్యక్తి రోజు ఒక ఇంటి ముందుకెళ్ళి పాపం పాపం అని అరిసేవాడట. మళ్ళీ మరుసటి రోజు ఇంకొక ఇంటికాడికి పోయి పాపం పాపం అని అరిసేవాడట. వాడు రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అరుస్తుంటే వాడికి ఏమని పేరు పెట్టారంటే పాపం పిచ్చోడని పేరు పెట్టారు. రోజు నడుస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అరిసేవాడు ఇప్పుడు పరిగెత్తుతా అరుస్తున్నాడట. పరిగెత్తుతా అరుస్తున్నాడు. ఎందుకు పరిగెత్తుతా అరుస్తున్నాడు, వీడికి ఏమైందని ఒకడు నిలేశాడు. ఒరే పాపం పిచ్చోడా ఆగు. అంతకుముందు నడుస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం పాపం అని అరిసేవాడు, ఇప్పుడేందిరా పరిగెత్తుతూ అరుస్తున్నావు అని అడిగాడట. అప్పుడు అతను అన్నాడు, నేనెందుకు పిచ్చోడిని అవుతాను రా, నన్ను పిచ్చోడు అన్నావు? నాకేం పిచ్చి లేదు. ఈ ఊర్లోకి నేను వచ్చినప్పుడు అన్ని కుటుంబాలు బాగున్నాయి. నేను వచ్చిన తర్వాత కొంతమంది కుటుంబాలని గమనించినప్పుడు ఒక్కొక్క కుటుంబంలోకి పాపం ప్రవేశిస్తూ ఉంది. ఒక్కొక్క కుటుంబం భక్తిహీనతలోకి వెళ్ళిపోయి పాపంలోకి వెళ్ళిపోయి విచ్ఛిన్నమవుతుంది. అందుకని ప్రతి ఇంటి ముందుకెళ్ళి హెచ్చరిక చేశాను రా, నిద్రమోహమడా అని చెప్పాడు. మరి అది సరే, మరి ఇప్పుడెందుకు పరిగెత్తుతున్నావు అని అడిగితే, ఇళ్ళన్నీ తిరిగి నా పాపం హెచ్చరిస్తున్నందున నా వెంట పడుతుంది. అర్థమైందా? అందరినీ హెచ్చరిస్తున్నందున నా వెంట పడుతుంది, అందుకని దానికి చిక్కకుండా నేను పరిగెత్తుతూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను రా అని చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు అలాంటి రోజులు వచ్చినాయి. అందుకే ఈ హెచ్చరిక మీకు ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటూ మీ కుటుంబాల్ని భక్తిలో, ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములో, దేవుని సేవా పరిచర్యలో ఖర్చు చేసుకోండి. దేవుని కొరకు కొంతైనా పనిచేసిన సాక్ష్యాన్ని కలిగి ఉండండి. రిక్త హస్తాలతో దేవుని ముందు నిలబడకుండా జాగ్రత్త పడండి.